హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై విలేజ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనము పైనాపిల్ తోటకైతే వెళ్తున్నాము. పైనాపిల్ తోటలోని ఏ విధంగా పైనాపిల్ తీసుకుంటాం, అలాగే అది ఏ విధంగా అనేది మనం మార్కెట్లో సెల్ చేస్తాం అనేది చూపిస్తాము. గాయ్స్ చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి వెళ్తున్న దారిలోని మా బావాలు కనిపించాయి. కొత్తగా వేసాను అన్నమాట మొక్కలు. ఇది ఇంకా పళ్ళు రావడానికి అయితే ఒక 1 year దాకా పడుతుంది. అక్కడ చూసుకోవచ్చు మా బావాలు అయితే క్లీన్ చేస్తున్నారు. ఇలా ఎవ్రీ ఇయర్ తీసుకుంటే కొంచెం మనకు ఫ్రూట్ అనేది బాగా వస్తుంది అనమాట. చూడొచ్చు, వెళ్తున్న దారిలోనే ఇక్కడ ఏదో మామిడి చెట్టు కనిపిస్తుంది కదా. ఈ మామిడి చెట్లు కూడా మాకు అంటే కొనుక్కోవడానికి వస్తారనమాట సౌకర్యాలు. అయితే ఈ ఇయర్ బాగా వర్షాలు పడడం వల్ల కాయలు అయితే పాడైపోయాయి. ఇదిగోండి చూడొచ్చు, మా ఫుల్ మచ్చలు అయిపోయాయి. చెట్టు మీద కూడా కాయలు చూసుకోవచ్చు. ఇదిగోండి ఫుల్ డ్యామేజ్ అయిపోయాయి అనమాట. డ్యామేజ్ అయిపోయింది. ఇదిగోండి ఈ చెట్టు మీద కాయలు ఇదిగోండి ఈ విధంగా అయితే అయిపోయాయి. ఆ విధంగా అయిన తర్వాత మాకు తీసుకురన్నమాట. మాకు కాయలు ఎలా ఉండాలంటే కొంచెం నీట్గా మచ్చలు లేకుండా ఉండాలన్నమాట. ఇవన్నీ మామిడి చెట్లే. ఇవన్నీనా కోయడానికి పని రాకుండా అయిపోయాయి అనమాట. అయితే ఇక్కడ కాయ చూడొచ్చు. ఈ కాయ ఏమో ఇలా ఉంది కదా, ఇలా అయితే ఉండకూడదు. ఈ కాయ ఇగో ఇటు సైడ్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్లో ఉండాలన్నమాట. ఈ గ్రీన్ కలర్లోనే ఉండాలి. ఇవన్నీ కాయలు అయితే ఇగోండి ఫుల్ మచ్చలు అయిపోయాయి. మనకు కాయ అంటే ఇగోండి ఇలా ఉండాలన్నమాట. అంటే ఇలా కూడా కాదు, మొత్తం ఇగో ఈ వైట్ కలర్ ఈ గ్రీన్ టైప్లో ఉండాలి. మచ్చలు ఉంటే అస్సలు మాకైతే రేట్ అనేది ఉండదు. ఆ మార్కెట్ అయితే మీకు తర్వాత చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఎవరు లేరు, ఉండడానికి కూడా రావట్లేదు ఎవరు. చూడొచ్చు, ఇదిగోండి మేము పెంచుకున్న పెట్ అయితే వచ్చింది. మా వాళ్ళు పిలుస్తున్నారు కానీ అది భయపడుతుంది, ఎందుకంటే మేము చాలామంది ఉన్నాం కదా, అది భయపడుతుంది. ఇదిగోండి చూడొచ్చు, ఇదిగోండి తన పేరు అయితే రాము అంట. మా బామ్మది పిలుస్తున్నాడు. ఇదిగోండి తనకి మామిడి పండు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు అండి వెళ్ళిపోతుంది. అదైతే తినకుండా భయపడుతుంది అనమాట. చాలామంది ఉన్నాం కదా, అందుకే భయపడుతుంది. పిల్లరా రే బామ్మది పిల్లరా. అదైతే రావట్లేదు, వెళ్ళిపోతుంది. చూపిస్తాను మళ్ళీ మీకు. యాక్చువల్గా ఫ్రెండ్స్ అదేంటంటే మా ఊరోళ్ళకి దొరికిందనమాట. చిన్న పిల్ల ఉన్నప్పుడు దొరికింది. దాన్ని మా ఇంట్లో తెచ్చి పెంచుకోవడం వల్ల అది మనతో ఫ్రెండ్లీగా ఉంటుంది. యాక్చువల్ లేదంటేనా ఇది అస్సలు మనకు దొరకదు అనమాట, వెళ్ళిపోద్ది. మనం చూసి పారిపోద్ది అనమాట. ఇది పైనాపిల్స్కి వెళ్ళాలంటే కొంచెం దూరం అయితే నడాలి. చుట్టూ చూసుకోవచ్చు, అంతా పనసకాయలు, మామిడికాయలు. ఇదిగోండి ఆ మామిడికాయలు కూడా కొంటారు, కాకపోతే అవి కూడా మనకు కలర్ ఉన్నది మచ్చలు ఉండకూడదు అనమాట. ఇదిగోండి చూసుకోవచ్చు, కాయలన్నీ సంవత్సరాలుగా వర్షాలకు మొత్తం డ్యామేజ్ అయిపోయి పాడైపోయి కొనుక్కోవడానికి వీలు లేకుండా అయిపోయాయి అనమాట. ఇంకా ముందుకు అలా వెళ్తూ ఉండాలన్నమాట, కొంచెం లాంగ్ వెళ్ళాలి. ఇదిగోండి పనసకాయలు కూడా ఉంటాయి మా దగ్గర. పనసకాయలకి కూడా మార్కెట్ చూపిస్తాము తర్వాత వీడియోస్లో మీకు చూపిస్తాము. చూడొచ్చు, ఇదేమో మిరియాలు, అంతా మిరియాల చెట్టు కూడా చూపిస్తాం మీకు తర్వాత. ఇంకా ఫ్రంట్కి వెళ్ళలేక మా బావ తెలిగితే వెళ్ళిపోతున్నాడు ముందు. వాళ్ళదే అనమాట తోట. వాళ్ళ అమ్మగారు ఆల్రెడీ కోస్తున్నారంట. వెళ్ళి మీకు చూపిస్తాం అనమాట అక్కడ ఎలా ఉంది, ఎలా తీసుకుంటున్నాం అనేది. ఇదైతే మామిడి చెట్టు చూసుకోవచ్చు. సీజన్ అయిపోయింది కదా, వర్షాల వల్ల మొత్తం పడిపోయాయి. అయితే చాలా స్వీట్గా ఉంటుంది అనమాట. మా ఊళ్ళోనే చాలా బాగుంటుంది మామిడి చెట్టు. అయితే అంతా కిందనంతా పైనాపిల్ మొక్కలు కొత్తగా వేసారనమాట మా వాళ్ళు. ఇది రావడానికి ఎలా చూసుకున్నా 1 to 2 years పడుతుంది అనమాట. ఇదిగోండి చూడొచ్చు, పెద్ద మామిడి చెట్టు ఇదే. చాలా ముందుగా అయితే నడుస్తున్నాం. ఇక్కడ నుంచి అయితే కొంచెం రోడ్ అయితే బాగోదు అంటున్నాడు మరి బామర్ది. చూడాలి మరి ఎలా ఉంటుందో రోడ్ అనేది. అంటే మా బ్యాచ్తో వెళ్తున్నాము, బ్యాచ్ వస్తున్నారు వెనకాల. చూద్దాం రోడ్ అయితే బాగోదు అంటున్నాడు, మరి ఎలా ఉంటుందో ముందుకెళ్ళాక చూడాలి. ఇది కొంచెం చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా బామర్దల చెరువు అనమాట. ఈ చెరువు ఎందుకు వేసారు అనేది వాడి మాటల్లో తెలుసుకుందాం. బామర్ ఎందుకు వేసారా చెరువు? ఇదైతే మా బాబాయ్ వాళ్ళు చేపించారు. ఇక్కడ చెరువులో చేపలు వేయించడానికి ఇంకా కంప్లీట్ అవ్వలేదు, చేస్తామని చెప్పారు బాబాయ్ వాళ్ళు. అది ఫ్రెండ్స్, అయితే ఇదైతే చేపలు వేయడానికి అంటే చేశారంట. అయితే ఈ వీడియో కూడా ఒకవేళ చేపలు వేస్తే కనుక మీకు త్వరలో అంటే నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాం అనమాట. అంతవరకు చూడండి. మరి ఇంకా కంప్లీట్ అవ్వలేదు చెరువు అయితే. నెక్స్ట్ వీడియోలో చేపలు కానీ వేస్తే అప్పుడు మీకు నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియో వస్తుంది. మా బామర్ది అన్నట్టుగానే చాలా కష్టంగా టఫ్గా ఉంది రోడ్ అయితే. చూసుకోవచ్చు, నడుస్తున్నాం. మరి కిందకి వెళ్ళి అక్కడ ముందున ఏదో చిన్న గడ్డ ఉంటుందంట, దాటాలంటున్నాడు. గడ్డ అంటే తెలుసు కదా, మన పొలాలకి అన్నిటికీ యూజ్ చేసుకుంటాం ఈ వాటర్ అనేది. చూడొచ్చు ఇదిగోండి, ఇది కూడా దాటాలి. చిన్నదే
అక్కడ మనం చూసిన చెరువుకి ఆనుకునే ఇది ఉంటుంది అన్నమాట. చెరువు పక్కనే ఉంటుంది. చెరువు వాటర్ కూడా చెరువు నుంచి వాటర్ వస్తుంది. ఇది అంతా చెరువు నుంచి అలాగే ఇదంతా ఇలా వచ్చి ఇదంతా నుంచి పొలాలకు సప్లై అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి దాటుకొని ఇంకా మళ్ళీ అలా ముందుకు వెళ్ళాలి. చూడ మా బాగా వెళ్తున్నారు అన్నట్టుగానే. రూట్ అయితే మరి కొంచెం కష్టంగానే ఉంది, చూసుకోవాలి మరి. అలాగే చూసుకొచ్చి బ్యాక్ సైడ్ మా వాళ్ళు వస్తున్నారు. రే రండ్రే త్వరగా, చూడొచ్చు దాడుతున్నారు, అలాగా వస్తున్నారు అనమాట. ఇంకా ముందుకు వెళ్ళాలంట, తీసుకెళ్తున్నాడు మరి. చూడొచ్చు ఇదిగోండి, ఇలాంటి రూట్లోనే మళ్ళీ మేము ఏం చేయాలంటే ఆ పైనాపిల్స్ అనేవి కేట్లలో కానీ తట్టల్లో కానీ పట్టుకొని తలపైన ఎత్తుకొని ఈ రూట్ని రావాలి. ఎంత చూడొచ్చు మళ్ళీ. ఇదంతా ఫ్రీ గ్రౌండ్, పీస్ఫుల్గా ఉంటుంది ఇదంతా. ఇక్కడైతే మా వాళ్ళు జనరల్గా ఆవులు తీసుకొస్తారు, కాకపోతే ఇంకా టైం అవ్వలేదు కదా, 12 గంటలకి అలా తీసుకొస్తారనమాట. ఈ ప్లేస్ అంతా ఆవులను తీసుకొచ్చి మేకలను తీసుకొచ్చి మేపుతారనమాట. ఇగో ఈడైతే మా బ్లాకీ గాడు వస్తున్నాడు మాతోటి. వీడు కూడా పైనాపిల్స్ తింటాడట. బామర్ది ఇంకా ముందు తీసుకెళ్తూనే ఉన్నాడు, మరి ఎంత దూరమో చెప్పట్లేదు. బామర్ది ఎంతసేపు రే? ఇంకా ఇంకొక 1/2 km వెళ్ళాలంట. 1/2 km వెళ్ళాక చూపిస్తాను. వాడు చూడండి ఎలా తిరుగుతున్నాడు, వాడిదే రాజ్యం. ఇంకా ఉన్నారు మరి మా టీం అలా తీసుకెళ్తున్నాడు. మా బామర్ది గడ్డ అయితే ఇందులో చూపించిన గడ్డ అయితే ఇదండి, ఆ ప్లేస్ ఉంది కదా, ఆ గొయ్యి నుంచి కూడా అలా తిరిగి ఇలా వస్తుంది అనమాట. ఇలా కిందకి వెళ్తుంది. ఆ కింద సైడ్ మొత్తం అన్ని పొలాలు ఉంటాయి, ఆ పొలాలకి సప్లై చేసుకుంటుంది అనమాట. తీసుకెళ్తున్నాడు 1/2 km అన్నాడు. ఇంకెంతవరకు తీసుకెళ్తాడో తెలియట్లేదు. వెళ్తున్నాం మరి అలా తినడానికి పైనాపిల్స్. అయితే అలా నడిపిస్తూనే ఉన్నాడు. ఇంకా దగ్గర అని చెప్పుకొని దూరంగా తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా చూడండి, దారే చూడొచ్చు, మొత్తం గడ్డే. ఈ గడ్డ అనేది మా ఊర్లో పాకలు వేయడానికి యూజ్ చేస్తారనమాట. పాకలు అంటే మామూలుగా ఇప్పుడు ఆవులు పెట్టడానికి ఉంటాయి కదా, ఆవులు మేకలు పెట్టడానికి, వాటికనమాట. వీళ్ళు షెడ్లా చేసి ఆ షెడ్ పైన ఈ గడ్డ అయితే వాడతారనమాట. ఈ గడ్డిని ఏమంటారంటే డబ్బా గడ్డి అని అంటారు అనమాట. చూడొచ్చు. ఇంకా అలా ముందుకు నడుస్తున్నాం మరి. ఇంకెంత దూరం వరకు తీసుకెళ్తాడో చూడాలి. చూడొచ్చు ఫ్రెండ్స్, అక్కడైతే మా బాబాయ్ కూడా పైనాపిల్స్ కట్ చేస్తున్నాడు. ఇవంతా పైనాపిల్ ఉన్నాయి, అవన్నీ కట్ చేసి ఇంటికైతే తీసుకెళ్తారు. ఇప్పుడు మీకు చూపించాం కదా, ఆ రూట్లోనే తీసుకెళ్ళాలి. అంతా ఇదిగోండి, ఇవంతా పైనాపిల్సే. ఇప్పుడు మేము కూడా అక్కడికి వెళ్తున్నాం, మా బామర్దలకి చూపిస్తాం. అది కూడా వెళ్తూనే ఉన్నాం అలాగా. ఇవి రోడ్డు మాత్రం దారుణంగా ఉంది దారి అయితే. చూడండి, అయితే మా బామర్ది ఆకైతే పోసాడంట. ఆకంటే మీకు తెలిసిన పొలాలకి అన్నీ చేసిన తర్వాత ఆకేస్తారు కదా, ఉడుస్తారు కదా, అదనమాట. ఇదంతా వేసారు. అది ఇంకా రాలేదు, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. అది వచ్చాక వేస్తారనమాట పొలాల్లోకి తీసుకెళ్ళి. ఇదిగోండి, ఇంకా ముందు తీసుకెళ్తూనే ఉన్నాడు దగ్గర అని చెప్పి. ఇంకెంత దూరం అంటే దగ్గరికి వస్తాం అంటున్నాడు, కానీ చాలా దూరం అయితే తీసుకొస్తున్నాడు. మరి చూద్దాం మరి ఎలా ఉంటుందో అక్కడ. ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఇవ్వండి, ఇవన్నీ సిల్వర్ అనమాట. సిల్వర్ చెట్లు అంటారు కదా, ఇవన్నీ ఈ సిల్వర్కి అయితే మా వాళ్ళు మిరియాలు వేసారనమాట. స్టంప్స్ అంటారు. చూపిస్తా చూడండి మీకు. ఇదిగోండి, అదే మిరియల్ స్టంప్ అనమాట. అది ఎలా చూసుకున్నా ఇదిగోండి, ఇక్కడ ఉంది మిరియల్ స్టంపు. ఇదైతే ఈ చెట్టుకి ఇలా అటాచ్ అయ్యి ఈ చెట్టు అంతా వస్తుంది అనమాట ఫుల్గా. అది ఎలా రావడానికైనా ఎన్ని రోజులు వస్తుంది? 3 years పడుతుందంట. 3 years తర్వాత మనకి సీడ్ అనేది వస్తుంది అనమాట. ఆమె సిల్వర్ చెట్ని అవంతా అవన్నిటికీ మా వాళ్ళు అయితే వేసారు. మిరియాలు అన్నిటి వేసారనమాట. అయితే చూడొచ్చు మీరు, చాలా డేంజర్గానే ఉంది. ఏ సైడ్ నుంచి ఏ పాము వస్తుందో ఎటు వస్తుందో తెలియట్లేదు. తీసుకొచ్చాడు మరి మా బామర్ది. ఇదిగోండి, ఇలా ఉంది దారి అయితే. చూడొచ్చు. ఇంకా ముందుకు వెళ్ళిపోయారు మా వాళ్ళు. మేమైతే వెనకబడిపోయాము. వెళ్తున్నాం ముందుకి, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఫైనల్లీ తోటకైతే వచ్చాము. అరే బామర్ది, ఇదేనా తోట మీది? ఇదేనంట. చూడండి, ఇవన్నీ ఇదిగోండి. ఇవైతే వీటిని మా ఊర్లో అయితే, మా విలేజ్లో పిల్లలు అని అంటారు. ఇవన్నీ పైనాపిల్కి పైన ఉంటాయి కదా, అవన్నమాట. ఇదిగోండి చూపిస్తాను. ఇదిగోండి, ఇవైతే మనం మళ్ళీ అక్కడ క్లీన్ చేసుకున్న ప్లేస్లో మీరు చూసారు కదా ముందు,
అందులోనే వేసుకుంటాను అనమాట, మీకు మొక్క వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదిగోండి ఇదంతా మా బామర్దల తోట అంట. వాళ్ళ అమ్మలు అయితే కట్ చేస్తున్నారు కాయలు, చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ కట్ చేసి ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇవి అయితే మా అమ్మగారు అయితే కట్ చేసి ఇక్కడ పెట్టారంట. ఇదిగోండి చూసుకోవచ్చు. ఇవి ఒక సైజు, ఇవైతే చిన్న సైజు అనమాట, చిన్న సైజు. ఇవైతే కొంచెం పెద్ద సైజు అనమాట. ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్తున్నామంటే మనకు కంపల్సరీ ఇలా ఉండాలి కాయ. పైనదైతే కట్ చేయకుండా ఉంటేనే మనకి కొంచెం అంటే మంచి కాస్ట్ అనేది పలుకుతుంది. వెళ్తున్నాను మా బామర్ది, వాళ్ళ అమ్మగారు అయితే ఆ ముందున నరుకుతున్నారు. చూపిస్తాను మీకు కూడా వెళ్ళి. కష్టంగా ఉంది దారి అయితే, చూసుకోవచ్చు. కట్ చేసిన కాయలు అయితే కొన్ని ఇక్కడ ఎలా అంటే అలాగా కొంచెం పెట్టుకుంటున్నారు ఒక దగ్గర, అవన్నీ మళ్ళీ తీసుకెళ్తారు. ఈ కాయ చూసారా, ఇదిగోండి ఈ కాయ అయితే ఎలక తినేసింది, దానివల్ల అది పాడైపోయింది అనమాట. ఇలా ముందుకు వెళ్తున్నాము. వాళ్ళ అమ్మగారు అయితే నరుకుతున్నారు కాయలు, చూపిస్తాను మీకు. ఇలా ఉంది దారి అయితే, చూడొచ్చు. ఎందుకంటే ఇది అయితే ముళ్ళనే ఉంటాయి అనమాట షార్ప్గా. ఇక్కడ మనం ఈ తోటకు వస్తున్నామంటే కంపల్సరీ మనకి ఫుల్ హ్యాండ్ షర్ట్ అనేది, అలాగే ఫుల్ ప్యాంట్ అనేది ఉండాలి కంపల్సరీ. లేదంటే మనకి నైట్ అంతా చాలా ఇబ్బంది పెడుతుంది గీసుకున్నాయి ఇవన్నీ. చూడొచ్చు ఇవంతా ముళ్ళు ఉంటాయి అనమాట షార్ప్గా. ఇదిగోండి వెళ్తున్నాం, తీసుకెళ్తున్నాడు మా ఆవిడ అయితే. కాయలు అయితే ఇలా ఉన్నాయి, ఇవైతే ఇంకా ముదరలేదనమాట, ఇంకా రెడ్ కలర్ రావాలి. ఇప్పుడైతే అక్కడ ఒక కాయ ఉంది, ఆ కాయ మా అత్త నరుకుతుంది, చూపిస్తాను మీకు. ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట మొక్క దగ్గర, చూడండి. అలాగే మన గ్లౌజులు కూడా కంపల్సరీ ఉండాలి. గ్లౌజులు లేకపోయినా చేతులు అయితే గీసుకుని పోతాయి అనమాట. అలా చివరనైతే నరుకోవాలి. చూడొచ్చు ఇదిగోండి చాలా పెద్ద కాయ అయితే వచ్చింది. ఈ కాయ అయితే మన మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మాలన్నమాట. ఇలా అయితే నరుకుతారు, అత్తగా ఇచ్చేస్తున్నాను మళ్ళీ. అవన్నీ కవర్లో తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టుకొని చిన్నకాయ పెద్దకాయ సైజు బట్టి తీసుకుంటాం అనమాట. అందుకంటే అలా క్లీన్ చేయాలి. మనకు గ్లౌజులు కూడా కంపల్సరీ ఉండాలి, లేదంటే మనకు చేతులు కూడా గీసుకొని పోవడమో లేదంటే ముళ్ళు అయితే గుచ్చుకుంటాయి మనకు. అందుకోండి పెట్టుకుంటున్నారు. కింద కాయ ఉంది, ఆ కాయ కూడా నరుకుతారంటే అది కూడా చూపిస్తాను మీకు. అయితే మనకు ఎలాగుందంటే స్లోప్ లాగా ఉందన్నమాట. కొంచెం తోట అయితే చూడొచ్చు, ప్లెయిన్లో ఉండలేదు. మనకి ఇలా స్లోప్లు ఉంటే చాలా ఇబ్బంది పడతాం. మన స్లోప్లో అయితే ఉంది. మా బ్లాక్ గడ్ అయితే చూస్తున్నాడు, అలాగా పట్టుకెళ్ళి దగ్గర పెట్టుకొని కాయలు అయితే తీసుకుంటాం అనమాట. అదిగోండి ఇక్కడ కొన్ని కాయలు ఉన్నాయి కదా, అలా ముందున కూడా కొన్ని కాయలు ఉన్నాయి. అవన్నీ అయితే ఇంటికి పట్టుకెళ్ళాలి. మేము వచ్చిందా చూసారు కదా ఎలా ఉందో. మా అత్తగారు అయితే మళ్ళీ వెళ్తున్నారు కాయ తీయడానికి. చూడొచ్చు ఇదిగోండి, అలా చివరైతే చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటేనే మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కొంచెం కాయ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగని చెప్పి పైన నరుకుంటే మనకు తీసుకోరు కూడా, మనకు సౌకర్యాలు అంటారు కదా, వాళ్ళు తీసుకోరు. ఫుల్ హ్యాండ్స్ చేసుకురాలేదు, దోమలు అయితే వాయించుతున్నాయి అడిగి. మనకైతే కంపల్సరీగా ఫుల్ హ్యాండ్స్ అనేది ఉండాలి. కంపల్సరీ ప్యాంటు షర్ట్ కూడా ఫుల్ హ్యాండ్స్ అయితే ఉండాలి, లేదంటే మనకి దోమలు అయితే గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ దోమలతో పాటు ఇంకా చూపించాను కదా మీకు, ఈ ముళ్ళు కూడా గీసుకుంటాయి అన్నమాట. ఇంకైతే తీసుకెళ్ళాలి. మా బామర్ది ఇంటికి తీసుకెళ్తారంట, ఇంటికైతే తీసుకెళ్ళాలి. ఇప్పుడు కాయలన్నీ వస్తున్నాడు. ఇదిగోండి స్లోప్ ఇలా ఉందన్నమాట. అంతా అయితే మీకు చూసుకోవచ్చు, ఇవన్నీ ఆర్గానిక్గా పండినవే. ఇవంతా కాయలన్నీ అయితే కాయలు అయితే ప్రజెంట్ లేవు, మా అత్తగారు అయితే కోస్తారనమాట. ఇదంతా ఆర్గానిక్గా వేసిండే, మందులు కానీ ఏంది కానీ వేసింది లేదు. ఇవంతా ఆర్గానిక్ పంట అనమాట. మాకు ఎటువంటి మందులు కానీ పెస్టిసైడ్స్ అనేవి ఏం వాడరు అనమాట మా ఊర్లో, దేనికి వాడము. చూడొచ్చు కాయలన్నీ అయితే క్లియర్ అయిపోయాయి అనమాట. చెట్టు అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది, ఇదిగోండి చెట్టు. మా బామర్ది అయితే పట్టుకొస్తున్నాడు కాయలు. ఇప్పుడు ఆ కాయలన్నీ మళ్ళీ చిన్న సైజు పెద్ద సైజు సపరేట్ చేసి ఇంటికైతే పట్టుకెళ్ళాలన్నమాట. అదైతే పట్టుకొస్తున్నాడు చాలా కష్టానికి. ఫుల్ హ్యాండ్ చేసుకోరని చెప్పాను కానీ వినలేదు, వస్తున్నాడు. ఇదిగోండి ఇవన్నీ ఆల్రెడీ కట్ చేసిన కాయలన్నమాట. ఇవొక సైజు ఇక్కడ పెడుతున్నాడు. ఇవన్నీ ఇప్పుడు సపరేట్ చేసుకోవాలి. ఉన్నాయి దీనికేమో పైన అయితే కట్ చేస్తారు, వీటికి అత్త చెట్లు ఉన్నది పట్టుకో. ఎందుకు అది కట్ చేయలేదు? ఇది ఎందుకు కట్ చేయలేదంటే ఇలా ఉంటే అందంగా ఉంటుంది అనేసి జిత్తులు కట్ చేయలేదు. అంటే ఇది ఓన్లీ కేవలం అందంగా ఉంటుంది అనేసి కట్ చేయరంట. దీనివల్ల అంటే కొంచెం నీట్గా కనబడి సౌకర్యాలు తీసుకోవడానికి కూడా బాగుంటుంది.
అందువలన అవి కట్ చేయలేదు అనమాట. అయితే సపరేట్ చేస్తుంది చిన్న కాయలు పెద్ద కాయలు చూడొచ్చు. అయితే ఒక కాయ కట్ చేయరా అని చెప్పాను బామతికి, కట్ చేస్తున్నాడు. టేస్ట్ చేద్దాం కట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో. సపరేట్ చేస్తుంది, పెద్దవన్నీ కేట్లో పెడుతుంది, చిన్నవైతే కవర్లో పెడుతుంది అనమాట. ఇటు మా బామది కూడా కట్ చేయడం అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఆ టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఒక పీస్ అయితే తీసుకుందాం మనం. ఇదిగోండి చూసుకోండి, తీసుకున్నాం. కట్ చేస్తున్నాడు, తీసుకుంటున్నారు ఒకవేళ మా వాళ్ళు. తీసుకోండి పీస్ తీసుకోండి రా, తీసుకుంటున్నారు. చూడండి మా బామర్ది అయితే షార్ప్ ఉంటుందిరా బామర్ది, చక్కగా కట్ చేయ. ఓకే బాగుంది బ్రో. ఎలాగుంది టేస్ట్ అయితే? స్వీట్గా ఉందంట ఫ్రెండ్స్. చూడండి మరి ఇవైతే ఆర్గానిక్గా పండించింది కాబట్టి కొంచెం స్వీట్గానే ఉంటాయి. ఎటువంటి పెస్టిసైడ్స్ అయితే వాడని తెలుసు కదా. చూడొచ్చు పైనాపిల్ అయితే తీసుకున్నాం. ఎలాగుందిరా రే? బాగుంది కటింగ్, బాగుందంట. చూడొచ్చు మా అత్త అయితే ఆలోపు సపరేట్ చేసింది, మొత్తం కాయలన్నీ ఫిల్ చేసింది అనమాట. చూడొచ్చు వాడు ఎలా తింటున్నాడు. మా అత్తలు అయితే తలకైతే ఎత్తుకున్నారు, మా బామర్ది అయితే భుజంగా ఎత్తుకున్నాడు. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు అవి సేల్ చేయాలి మార్కెట్లోకి. చూడండి బామర్ది అయితే వెళ్తున్నాడు. ఇందాక చూసారు కదా, వచ్చిన రూట్ మీద అయితే వెళ్ళాలి ఇలా మొత్తం పట్టుకొని లగేజ్ అయితే. చూడండి రోడ్డు మాత్రం చాలా కొంచెం కష్టంగానే ఉంది, ఇబ్బందిగానే వెళ్ళాలి. మరి చూస్తున్నారు కదా, ఇలాగైతే పట్టుకెళ్తున్నాం. ఇదైతే చూసారు కదా, వచ్చిన రూట్నే వెళ్తున్నాం. మళ్ళీ అంతా మిరియాల చెట్లు మీరు చూపించినవే. మా బామర్ది అయితే కష్టానికి పట్టుకెళ్తున్నాడు అనమాట. చూడొచ్చు తనకైతే ఇందాక వచ్చిన రూట్కి అయితే వచ్చాము. ఇక్కడ అత్త వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు దిగడానికి. అత్త ఏమంటుందో అత్త మాటలకు వచ్చి విన్నాం. వస్తున్నారు అత్త వాళ్ళు అయితే. చూడండి చాలా ఇబ్బందిగా ఉంది ఇలా దిగడానికి. గడ్డలో ఇసుక తీసుకొని తోవలో జల్లి, లేదంటే కొమ్మలు ఇరుచుకొని మరి పడేసుకుంటా నడుచుకొని కాయలు తీసుకొని వెళ్తున్నారు. ఇదిగోండి ఈ ఆకులన్నీ అయితే మనకు జారకుండా అనమాట వేసుకున్నారు. వర్షంలో అయితే వర్షం పడినప్పుడు అయితే ఇబ్బంది పడుతుందని చెప్తున్నారు అత్త అయితే. ఇవ్వండి చూడండి ఇలా దిగుతున్నారు. చూడొచ్చు చాలా స్లోగా దిగాలి, లేదంటే పడిపోతాం. అదిగోండి చూసే చెప్పు కూడా స్లిప్ అయిపోయింది. అలాగే దిగాలి, ఇవ్వండి స్లోగా దిగాలి. ఇక్కడైతే అలా గడ్డ కూడా క్రాస్ చేస్తున్నాం. చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే పడిపోతాం గడ్డలోని. అక్కడ నుంచి మళ్ళీ ఇంకా మనం వచ్చిన రూట్లో వెళ్ళిపోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వెళ్ళే దారిలో అయితే మాకు వింతైన జీవులు కనిపించాయి. చూడొచ్చు బ్లాక్ కలర్ గ్రాస్ హోపర్ అనమాట ఇది. చాలానే ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇవన్నీ అయితే ఇదిగోండి, ఇంకా లోపల కూడా ఉన్నాయి చాలా, చూపిస్తాను. ఇదిగోండి చూడొచ్చు, ఇవన్నీ అయితే ఆకుల్ని బాగా తింటున్నాయి అన్నమాట. చాలా ఉన్నాయి, ఇవంతా అయ్యే. చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్, ఇవైతే కాఫీ మొక్కలు అనమాట. మా వాళ్ళు ఉడిచారు, కొత్తగా వేసారనమాట. దీని వీడియోస్ కూడా మీకు త్వరలో పెడతాము, అప్పుడు చూడండి. ప్రజెంట్ ఇవైతే నాటడానికి వేసారనమాట. చూడొచ్చు ఇలా ఉంటుంది. ఇలా చేసి దాంట్లో డైలీ టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ వాటరింగ్ చేయాలన్నమాట దానికి. ఇంకా పైన ఆకులు వేసారు కానీ అవన్నీ మన వర్షాలకి గాలికి అయితే ఎగిరిపోయాయి అనమాట. మొత్తంగా అయితే ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చేసి అవన్నీ ఒకదారి పెట్టుకుంటున్నాం. ఇవన్నీ రేపు మార్కెట్కి తీసుకెళ్ళాలన్నమాట. ఆ మార్కెట్లో ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు రేపు మార్కెట్ వీడియో తీసి చూపిస్తాం అనమాట. చూడొచ్చు ఇలా పెట్టుకుంటాం.